శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాదర గీయమాన క్రీడావదానం యువరాజముఖం నమామ. అమరీ కబరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాల్లభేతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వర్షాకాలం ముగియక ముందే సుగ్రీవుని యొక్క మంత్రుల్లో గొప్పవాడు యోగ్యుడు అయినటువంటి శ్రీ హనుమంతుల వారు ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి అద్భుతమైనటువంటి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం ఎటువంటిదంటే శ్రీరాముని యొక్క తత్వం హనుమంతుడికి తెలుసు. హనుమంతుడి కంటే మించి ఎవరికీ తెలియదు. సుగ్రీవుడికి తెలియదు. అందులో అనుమానం అక్కర్లేదు. ఏమని చెప్పాడు ఆయన? ఓ మహారాజా సుగ్రీవా, నువ్వు ఆయనతో స్నేహం చేసి మాట ఇచ్చావు. ఆయన నీకు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఆయన నిలబెట్టుకున్నాడు. మరి నువ్వు నిలబెట్టుకోవాలి. సమయం ఇంకా మించిపోలేదు అని అనుకుంటున్నావు. ఆ మాట నువ్వు అంటావు, కానీ ఆ ప్రయత్నం నువ్వు ప్రారంభించాలి కదా. ఆ ఉద్దేశంలోకి రావాలి కదా. ఆ ఉద్దేశం నీలో ఉన్నట్టు ఎక్కడా కనపట్టలేదు అని ఆ మాట అనకుండా నువ్వు మిత్రధర్మాన్ని నిర్వహిస్తే అది నీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది. అది ఒకటి. రెండవది, నీ సహాయం అక్కర్లేకుండానే ఆయన సృష్టిలో ఉన్నటువంటి సమస్త దేవతలు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, రాక్షసులు, యక్ష కిన్నర అందరినీ తాను ఒక్కడే జయించగలడు. జయించి ఎక్కడ ఉన్న సీతమ్మ వారిని తన దగ్గరికి తెచ్చుకోగలడు. అంతటి శక్తియుక్తులు కలవాడు. ఆయనే పరమాత్మ అని చెప్పకుండానే పరమాత్మ యొక్క స్వభావాన్ని, లక్షణాన్ని అటువంటి వాడు, అంతటి వాడు అని వివరించి చెప్పాడు. చెప్పి మరి నీకెందుకు ఈ అవకాశం ఇచ్చాడు అంటే నీ యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటడం కోసం. నీ గొప్పతనాన్ని లోకానికి ఎందుకు చాటాలి? ఆయన వేద పురుషుడు. ఈ మాటలు కూడా మనం భావిస్తున్నాం. ఆయన అన్ని మాటలు వాచ్యంగా చెప్పలేదు. ఒక మాట చెప్పి వదిలేశాడు. నీకు అవకాశం ఇవ్వటం కోసమే శ్రీరాముడు ఈ సందర్భం నీకు ఇచ్చాడని చెప్తున్నాడు. నీ పేరు ప్రతిష్టల్ని నువ్వు ఇనుమడింపజేసుకోవాలి అంటే దాని అర్థం మీ అన్న వాలి రాజ్యంలో అసలు అందుకే హనుమంతుడు సుగ్రీవుడి వైపున మంత్రిగా ఉండి నలుగురు ఆ ఋష్యమూక పర్వతం మీద ఉండడానికి కారణం. లేకపోతే హనుమంతుడు అంతటి వాడు ఉండవలసిన అవసరం లేదు. హనుమంతుడు మహాయోగి, ఆత్మయోగి, ఆత్మారాముడు. ఆయన ఎక్కడ ఉండి తన ధ్యానంలో తానుంటే పని జరగదు. కానీ లోకానికి ఆయన వల్ల ఉపకారం జరగాలి. అది పరమాత్మ నిర్దేశం. ఆ సంగతి ఆయనకి తెలుసు. శుక మహర్షి ఎటువంటి వాడు పరీక్షితు దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆయన లోకానికి ఉపకారం చేయటం కోసమే. అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుడి వద్ద ఎందుకు ఉన్నాడు? లోకోపకారం కోసమే. ఆ చిరనిర్వ్యూఢ జీవలోక ప్రత్యుద్ధరణ కోసమే. అది ఎలా ఏ ఉద్దేశంతో చేశాడు అంటే ఆయనకి తెలుసును.
వాలి వైపున చేరలేదు, సుగ్రీవుడి వైపున చేరాడు. సుగ్రీవుడు వెనకే ఉన్నాడు. నిజానికి నిన్నటిదాకా మహారాజు వాలి. వానర రాజ్యానికి తను మంత్రిగా ఉండాలి. తను వానరుడే, మహారాజుకు మంత్రిగా ఉండాలిగా. బహిష్కృతుడైనటువంటి నిర్వాసుడైన సుగ్రీవుడికి మంత్రిగా ఎందుకున్నాడు అంటే వాలి రాజ్యంలో వేద ధర్మం భగ్నమైంది. సుగ్రీవుడు దాన్ని స్థాపించబోతున్నాడు. అందుకే సుగ్రీవుడు వెనక ఉన్నాడు హనుమంతుడు. ఆ మాటే సుగ్రీవుడితో చక్కగా తెలిసి తెలియనట్లుగా, మరి అర్థమయ్యి అర్థం కానట్లుగా తన మనస్సులో భావాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీకు అవకాశం ఇవ్వటం కోసమేనయ్యా శ్రీరాముడు నీతో స్నేహం ఆచరించింది. నువ్వు ఏమిటి ఇంకా ఆలస్యం చేస్తున్నావు అంటే హనుమంతుడి బోధ ఫలించిందా? ఫలించింది. ఫలించలేదా? ఫలించలేదేమో. ఇంకా కొద్దిగా ఆ మత్తు సుగ్రీవుడిలో ఉంది. అది ఆయనకు సహజంగా స్వతసిద్ధంగా వచ్చిందే. అంతవరకు తాను చెప్పవలసింది చెప్పాడు. అక్కడి నుంచి నిష్క్రమించాడు హనుమంతుడు. మనం ఇక్కడ చెప్పుకున్నాం ఒక మాట, హనుమంతుడిని గురించి వాలి వధ తర్వాత ఒక్క ముక్క చెప్పలేదు వాల్మీకి. ఇప్పుడు తీసుకొచ్చి సుగ్రీవుడికి ఉపదేశం చేయించాడు. తర్వాత మళ్ళీ సందర్భం వచ్చినప్పుడే హనుమంతుడు కనిపిస్తాడు తప్ప అనవసరంగా దర్శనం ఇవ్వడు. అటువంటి సందర్భం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో అంటున్నాడు. సుగ్రీవుడు ఏం చేశాడు? నీలుణ్ణి పిలిచి నువ్వు అందరినీ సమావేశపడుతూ అని ఆయనకు కావలసినటువంటి ఆజ్ఞలని జారీ చేసి ఈయన అంతఃపురంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి గడేసుకున్నాడు. గుహాం ప్రవిష్టే సుగ్రీవే, సుగ్రీవుడు మళ్ళీ గుహలోకి అంతఃపురంలోకి వెళ్ళిపోగానే విముక్తే గగనే ఘనైహి, ఆకాశం మేఘాలతో విముక్తమైపోయింది. అంటే అర్థం ఏమిటి? వర్షాకాలం వెనకబట్టింది. వర్షరాత్రోషితో రామ కామశోకాభిపీడిత పాండురం గగనం దృష్ట్వా విమలం చంద్రమండలం, చంద్రమండలం స్వచ్ఛంగా ప్రకాశిస్తోంది. నిన్నటిదాకా మేఘాలు కప్పేసినాయి, వర్షపు ధారలు కప్పేసినాయి. ఆకాశం పాండురం గగనం, ఆకాశం తెల్లగా స్వచ్ఛంగా ఉంది. అంటే శరద్ ఋతువు రాబోతోందని అర్థం. వర్ష ఋతువు దాని పని అయిపోయింది. సాధకుడు సాధనా మార్గంలో ఏవైనా ఇబ్బందులు వచ్చినట్లయితే వాటిని అధిగమించాడు. ఆయనకి శరద్ ఋతువు ఏ విధమైన వికాసాన్ని లోకానికి అందిస్తుందో అటువంటి వికాసాన్ని సాధకుడికి అందించడానికి శరద్ ఋతువు వస్తున్నది. వర్ష ఋతువు వచ్చే ప్రతి ఋతువు శుభాన్ని ఇస్తుంది. కొంత అర్థం చేసుకుంటే కొన్ని ఇబ్బందులు కూడా, అది సృష్టి సహజమైనటువంటి లక్షణం. ఇబ్బందులే ప్రధానంగా చెప్పుకోకూడదు కదా. ప్రతి ఋతువు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూనే ఉంటుంది మానవ జాతికి. అలాగే ఇక్కడ సాధకులకు కూడా అని వాల్మీకి ఎప్పుడూ కూడా భావగర్భితంగానే చెప్తాడు తప్ప ఆయన మాటలు ఎప్పుడూ పొడి పొడి మాటలు, సామాన్యమైన మాటలు ఉండవు, సహజంగా ఉండవు. శారదీం రజనీంచైవ దృష్ట్వా జ్యోత్స్నానులేపనాం కామవృత్తంచ సుగ్రీవం నష్టాంచ జనకాత్మజం. ఆయన గుర్తొచ్చింది ఇప్పుడు. సుగ్రీవుడేమో ఇంకా ఆ కామవృత్తిలో నుంచి బయటికి రాలేదు. రాజ్యంలో ఎక్కడా హడావిడి లేదు. రాజుగారు సభలు తీర్చడం లేదు. అందరినీ సైన్యాధిపతుల్ని సైనికుల్ని అందరినీ పిలిపించిన హడావిడి ఏం కనపట్టల్లా. ఆ సంరంభం ఏమీ కనపట్టల్లా. ఏం కనపడుతుంది? సుగ్రీవుడి కామ ప్రవృత్తి మాత్రమే కనిపిస్తోంది. బుద్ధ్వా కాలమతీతంచ, కాలమా వెళ్ళిపోతుంది. ఋతువుల తర్వాత ఋతువులు మారిపోతున్నాయి. ముమోహ పరమాతుర, ఆయనకి కొంచెం ముమోహ కొద్దిగా ఆయనకి మోహం కలిగింది. అంటే ఇది దేని వల్ల కలిగిన మోహం? కామం వల్ల. అమ్మవారు గుర్తొస్తే ఆ విరహ తాపం అలా కనపడింది.
సతు సంజ్ఞాముపాగమ్య ముహుః మతిమాన్ పురః మనస్థామపి వైదేహీం చింతయామాస రాఘవః. కొంచెం మోహపరవశుడై మళ్ళీ వెంటనే తేరుకుని అమ్మవారిని ధ్యానించటం మొదలుపెట్టాడు. ఇక్కడ మీరు శ్రీరాముడు తలుచుకున్న అమ్మవారు అనే మనం శబ్దం ప్రయోగిస్తున్నాం. మనం చెప్పినా సంబోధించినా మనం తలుచుకున్న అమ్మవారిని ప్రయోగిస్తున్నాం. ఇది ఉచితమేనా? శ్రీరాముడికి ఆమె పత్ని కదా, ప్రియురాలు కదా, ఆ శబ్దం పనికొస్తుందా అనే ఒక మీమాంస రావచ్చు. పనికొస్తుంది. ఎందుకని? ఆయన కూడా సీతమ్మ వారిని ప్రియురాలు అని లోక మర్యాద రీత్యా భార్యాభర్తల సంబంధం ఎంతవరకు అంతవరకే తప్ప దానికి మించినటువంటి బంధము, అది సచ్చిత్తుల బంధము, ఒక్కటే అయిన తత్వము రెండుగా కనిపించే విధానం అందులో ఉన్నది కాబట్టి, రెండుగా కనపడిన తర్వాత అమ్మవారుగానే భాషిస్తుంది కాబట్టి, తర్వాత ప్రియురాలుగా ఇల్లాలుగా కనిపిస్తుంది కాబట్టి, అది ఆ విధంగా సంబోధించటం మనలో ఉన్నటువంటి భక్తి భావాన్ని, మన యొక్క పరమ పవిత్ర భావాన్ని మనం ప్రదర్శించుకోవడానికే తప్ప వేరు కాదు. అలా వేరే రకంగా మనం సంబోధించే అవకాశం ఉండదు. వైదేహీం చింతయామాస రాఘవః ఆసీన పర్వతస్యాగ్రే. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? ఆ మాల్యవంత పర్వతం మీద అగ్రే శిఖరం మీద కూర్చున్నాడు. అది ఎలా ఉంది? హేమధాతు విభూషితే, బంగారం చేత ధాతువుల చేత అలంకరింపబడి ఉన్నది. శారదం గగనం దృష్ట్వా, పర్వత ఉన్నత శిఖరం మీద కూర్చుని శారదం గగనం దృష్ట్వా, శరత్కాలపు ఆకాశాన్ని చూసి జగామ మనసా ప్రియాం. ఒకటే ఇక్కడ శ్రీరాముని యొక్క విరహము అంటే అమ్మవారికి శ్రీరాముని, ఇప్పుడు అది తర్వాత మనకి ఆ విషయం కూడా చెప్పబడుతుంది. శ్రీరాముడు అమ్మవారిని తలుచుకోవటము అంటే అర్థం ఏమిటి అంటే సత్స్వరూపం చిత్స్వరూపాన్ని తలుచుకోవటం, లేదా చిత్స్వరూపం రెండు ఒకటే కాబట్టి తలుచుకోవటం అనే అర్థం. ఇప్పుడు రెండు తలుచుకోవటం ఏమిటి? రెండు ఒకటే అయి ఉన్నాయి కదా, ఒక్కటే అయి ఉన్నాయి. అవి ఎప్పుడూ విడివడి లేవు, విడివడి ఉండే అవకాశమే లేదు. మరి ఇప్పుడు సీతారాములు అనే వ్యవహారం ఉంది కదా, ఇది ఆభాస. ఆ ఆభాస అనే విషయం గుర్తుపెట్టుకోకపోతే మనం కథ అనేటటువంటి ఆ వాగురులో పడి కొట్టుకుపోతాం. పరమార్థాన్ని గ్రహించేంతటి స్థాయి మనకి ఏర్పడదు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఆభాస అనుకుంటామో వెంటనే దానికి కావలసినటువంటి ఆలోచన విధానం మనసుకు తోస్తూ ఉంటుంది. ఆసీన పర్వతస్యాగ్రే హేమధాతు విభూషితే శారదం గగనం దృష్ట్వా జగామ మనసా ప్రియాం. దాని అర్థం ఏమిటి? ఇంకా వివరించే స్పష్టాతి స్పష్టంగా చెప్పుకుంటే, ఇక్కడ రాముడు సీత ఇది వ్యవహారం నామరూపాత్మకమైనటువంటిది, సంజ్ఞ మాత్రమైనది. ఉన్నది నేను, నా యొక్క జ్ఞానము. జ్ఞానం అంటే పరిమితమైన నా జీవ జ్ఞానం కాదు. నా పరిమితత్వాన్ని వదిలించుకొని నేను నా జ్ఞానాన్ని ప్రజ్ఞానంగా మార్చుకునే ప్రజ్ఞానం వైపుగా నేను నా అజ్ఞానాన్ని విడిచిపెట్టుకోవటమే నా లక్ష్యం. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా ఇక్కడ సంఘర్షణ జరుగుతుంది. ఈ లోకం నన్ను అజ్ఞానంలోకి లాగేస్తుంది, అదే విరహం. నేను మళ్ళీ ఈ అజ్ఞానంలో నుంచి, నేనంటే సాధకుడు, ఈ అజ్ఞానంలో నుంచి బయటపడి స్వస్వరూపాన్ని పొందటానికి ఎప్పటికప్పుడు పెనుగులాడుతూ ఉంటా. ఇదే విరహ తాపం. ఇలా భావించకపోతే మన రామాయణ అధ్యయనానికి అర్థం అంటూ ఉండదు. మన జగామ మనసా ప్రియాం దృష్ట్వాచ విమలం వ్యోమ, స్వచ్ఛమైన ఆకాశాన్ని చూసి గత విద్యుద్వలాహకం, ఆకాశం ఎలా ఉంది? విద్యుత్తు లేదు, మేఘాలు లేవు. సారస ఆరవ సంఘిష్టం, బెగ్గురు పక్షులు చక్కగా అవి
ధ్వనులు చేస్తున్నాయి, కోతలకు వస్తున్నాయి. విలలాప. అటువంటి సందర్భంలో ఆయన మనసులో ఉద్రేకం కలిగి ఆర్తయా గిరా, ఆయన విలలాప. సారసారవ సన్నాదైగి సరసారవ నాదిని యా ఆశ్రమే రమతే బాల సాధ్యమే రమతే కథం. నేను అమ్మవారు కలిసి ఉన్నప్పుడు ఆ సారసారవనాదిని అయిన బెగ్గురు పక్షుల యొక్క కంఠస్వరం కోత ఎలాంటిదో అటువంటి కంఠస్వరంతో పలికేటటువంటి నా ప్రేయసి ఇప్పుడు నా ఇది నాతో ఉన్నంతకాలం, వియోగం సంభవించినంత కాలం నాతో ఆశ్రమంలో ఉండి ఇప్పుడు ఆమె రమతే కథం, ఏ విధంగా ఆమె ఉంటున్నది ఇప్పుడు అని ఆయన మనస్సు చింతాక్రాంతమైంది. పుష్పితాంశ ఆసనాన్ దృష్ట్వా కాంచనానీవ నిర్మలాను కథం సా రమతే బాల పశ్యంతి మామ పశ్యతి. స్త్రీ యొక్క హృదయం కోమలం, అందులోనూ వికసించిన పుష్పాలని చూస్తే ఆమె పరవశించిపోతుంది సీతమ్మవారు. అదే చెప్తున్నాడు, బంగారపు పువ్వుల వలె ఉన్నటువంటి ఆ సుందరంగా పూసి ఉన్న వేగిస పూలని చూసి అటు ఇటు అవి వాటిని నాకు చూపించి నాతో ఆ విధమైనటువంటి భావాన్ని వ్యక్తీకరించినటువంటి ఆ పువ్వుల్ని నాకు చూపించి తాను ఆనందించినటువంటి ఆ సీత ఇప్పుడు నన్ను విడిచి ఎట్లు క్రీడించును అంటున్నాడు. యా పురా కలహంసానాం స్వరేణ కలభాషిణి. కల అవ్యక్త మధురమైన భాష, చక్కటి తీయటి కంఠస్వరం కలిగినటువంటి అమ్మవారు కలహంసానాం స్వరేణ, హంసల యొక్క నాదం వంటి నాదంతో బుజ్యతే చారు సర్వాంగి, ఆ హంసనాదాలతో మేలుకునేది నా ఇక్కడ ఉన్నప్పుడు. కథం అద్యమే బుజ్యతే కథం, ఇప్పుడు ఆవిడ ఎలా మేల్కొంటున్నది, ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు మేము కలిసి ఉన్నప్పుడు ఆమె పుష్పాలను చూసి ఆనందించేది, కలహంస నాదాలతో మేల్కొనేది, అలాగే సారస ఆరవములతో ఆవిడ కంఠస్వరం ఒప్పేది, ఆశ్రమంలో నాతో కలిసి ఉండేది. ఇప్పుడు ఆమె ఎలా ఉంటున్నది, ఏ స్థితిలో ఉన్నది? ఇది శ్రీరామచంద్రుని యొక్క ఆవేదన, విరహ ప్రకటన విధానం. నిస్వనం చక్రవాకానాం నిశమ్య సహచారిణాం, చక్రవాకముల యొక్క సహచరుల యొక్క ఆ స్వరాన్ని, ఆ ధ్వనిని, అవి చేసే నాదాన్ని విని పుండరీక విశాలాక్షి కథమేష భవిష్యతి. చక్రవాకములు జంటలు జంటలుగా ఉంటాయి, అవి చేసుకునే పరస్పరం పిలుచుకునే విధానం కానీ వాటి స్వరం కానీ చూస్తే మనసులో కామ ప్రవృత్తి కలుగుతుంది. ఇప్పుడు అటువంటి చక్రవాక ధ్వనులు వింటున్నటువంటి సీతమ్మ ఏ విధంగా ఉంటున్నది? ససరాంసి సరితో వాపీహి కాననాని వనాని చ తాం వినా మృగశాభాక్షిం చరన్ నాద్య సుఖం లభే. నేను ఇప్పుడు అమ్మవారు లేకుండా సరస్సుల వెంట తిరుగుతున్నాను, నదుల వెంట తిరుగుతున్నాను, బావుల వెంట, అరణ్యాల వెంట, వనముల వెంట. అమ్మవారు లేకుండా తిరుగుతుంటే నాకు ఏ విధంగా సుఖం ఉంటుంది? అపితాం మధ్వియోగాచ సౌకుమార్యాచ భామినీం నదూరం పీడయేత్ కామ శరద్గుణ నిరంతర. ఇప్పుడు ఆ శరదృతువు ఈ విధంగా ఉద్దీపకంగా, కామోద్దీపకంగా ఉండగా ఆ మన్మధుడు, పరిపూర్ణుడైన మన్మధుడు, నేను లేనటువంటి, నేను ప్రక్కన లేనటువంటి నా ఇల్లాలిని దూరం పీడయేత్ భామినీం. భామినీం అంటే నా ఇల్లాలిని కథం న పీడయేత్, మన్మధుడు ఆవిడ్ని పీడించకుండా ఉంటాడా అంటే ఆమె కూడా నా వలనే ఈ మన్మథ శరావిష్టురాలై ఆ బాధ, ఆ విరహ తాపాన్ని, బాధని అనుభవిస్తూనే ఉంటుంది. ఏవమాది నరశ్రేష్ఠో విలలాప నృపాత్మజ. శ్రీరామచంద్రుడు
ఈ విధంగా ఆ విహంగ యువసారంగ సలిలం త్రిదశేశ్వరాతు. దేవేంద్రుణ్ణి గురించి చాతక పక్షి అంటే వర్షం కురిపించమని, చాతక పక్షి ఆ వర్షపు నీటి చుక్కలే తాగుతుంది తప్ప భూమి మీద పడిన నీటి చుక్కల్ని తాగదు అని అది కవి సమయం. అది ఆ విధంగా ఆయన సీత కోసం విలపిస్తున్నాడు. తతశ్చంచూర్య రమ్యేషు ఫలార్థి గిరిసానుషు దదర్శ పర్యుపావృత్తో లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజ. ఆయన చక్కటి పళ్ళు అవి అన్నగారికి ఆహారం కోసం పళ్ళు సేకరించుకోవటానికి వెళ్ళి వచ్చినవాడు లక్ష్మణ లక్ష్మీవాన్. కైంకర్యం అనేదే లక్ష్మి, కైంకర్య లక్ష్మి సమపేతుడైనటువంటి లక్ష్మణుడు అన్నగారిని చూచెను, అపశ్యతు చూశాడు. వచ్చి తం చింతయా దుస్సహయ పరీతం విసంజ్ఞం ఏకం విజనే మనస్వి భ్రాతుర్విషాదాత్ పరితాపదీన సౌమిత్ర సమీక్ష సౌమిత్రిరువాచ రామం. చూసి అన్నగారి వియోగావస్థ చూసి అంటున్నాడు, కిమార్య కామస్య వశంగతేన కిమాత్మ పౌరుష్య పరాభవేన అయం సదా సంగ్రియతే సమాధి కిమత్ర యోగేన నివర్తితేన. ఓ పూజ్యుడా, నీ మనస్సు ఇప్పుడు కామపరవశమై ఉంది. దానివల్ల ఏం ప్రయోజనం? మనం గొప్ప కార్యాన్ని సాధించాల్సింది కదా. అమ్మవారిని వెతకవలసి ఎక్కడున్నదో, శత్రువైన రావణాసురుని సంహరించవలసి ఉన్నది కదా. నువ్వు నీ పౌరుషాన్ని అణుచుకొని ఈ విధంగా విరహతాపాన్ని పొందుతూ ఉంటే దాని వలన ఏం ప్రయోజనం? నీ పౌరుషాన్ని అణుచుకోవటం వల్ల ఏం ప్రయోజనం? కాబట్టి ఉత్సాహాన్ని పోగొట్టుకోవద్దు, కోల్పోవద్దు. నువ్వు తర్వాత చేయబోయే ప్రయత్నానికి సంసిద్ధుడుగా ఉండాలి అని అన్నకి కర్తవ్యాన్ని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట, మనస్సు కుదురుగా ఉండవలసిన ఈ సమయంలో కామ వశమైన, పౌరుషం సడలిపోయినా, ఉత్సాహం పోయినా ప్రయోజనం ఉండదు అని పెద్దలు మహేశ్వర సూర్య వ్యాఖ్యానం ఆయన చెప్పిన విశేషార్థం ఇది. కిమార్య కామస్య వశంగతేన కిమాత్మ పౌరుష్య పరాభవేన అయం సదా సంగ్రియతే సమాధికి కిమత్ర యోగేన నివర్తితేన. క్రియాభియోగం మనసః ప్రసాదం సమాధియోగానుగతం చ కాలం సహాయ సామర్థ్యమదీన సత్వా స్వకర్మహేతుం చ కురుష్వ హేతుం. హే అధీన సత్వా, ఓ మహాబలశాలి, దీనము కాని బలము అంటే మహా గొప్ప బలం కలిగినటువంటి పరాక్రమం కలిగిన శ్రీరామ, నువ్వు కార్యాన్ని నిర్వహించటం, మనోనైర్మల్యాన్ని పొంది ఉండటం, ధైర్యాన్ని ఉపాయాన్ని సమకూర్చుకోవటం, నీకు సహాయపడటానికి నిర్దేశింపబడినటువంటి సుగ్రీవాదుల నుంచి వారి సహాయ సహకారాల్ని పొందటం, ఇవి నువ్వు దేవతల్ని ఉపాసించటం, నీ కార్య సంసిద్ధి కొరకు ఈ పనులు నువ్వు చేయాలి తప్ప నువ్వు విరహిలాగా పరితాపంతో విలపిస్తూ ఉంటే ప్రయోజనం లేదు అని లక్ష్మీవాన్ లక్ష్మణ అగ్రజుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తున్నాడు. ఇంతకాలం కూడా ఆయన 4 నెలల నుంచి ప్రతినిత్యము పరితాపం చెందుతూ ఉన్నా లక్ష్మణుడేం పెద్దగా వారించలేదు. ఇప్పుడు సమయం ఆసన్నం అయింది కాబట్టి లక్ష్మణుడు వారిస్తున్నాడు. న జానకి మానవ వంశనాథ త్వయాసనాథ సులభాపరేణ. నువ్వు జానకిని గురించి, అమ్మవారిని గురించి ఏమీ బెంగ పెట్టుకోని అవసరం లేదయ్యా. ఎందుకని? ఆవిడని నీ యొక్క అర్ధాంగి అయినటువంటి సీతమ్మ తల్లిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఇది స్పష్టమైన విషయం. ఇంకెందుకు నువ్వు అనవసరంగా విచారణకు మునిగిపోతావు? నాగ్ని చూడాంజ్వలితాముపేత్య న దక్ష్యతే వీర
వరార్హ కచ్చితు. ప్రజ్వలించే అగ్నిని జ్వాలని తాకి ఎవడైనా కాలిపోకుండా ఉండగలడా? కాబట్టి అమ్మవారిని ఎవరు ఏమీ చేయలేరు. సలక్షణం లక్ష్మణం అప్రదృశ్యం స్వభావజం వాక్యమువాచ రామ హితంచ పద్యంచ నయ ప్రసక్తం ససామ ధర్మార్థ సమాహితం వచ. ఇప్పుడు లక్ష్మణుడు చెప్పినటువంటి ఈ మాటలు ఇంకా దానికి కాదనే విషయం ఏముంది దాంట్లో? ఏదీ లేదు. పైగా స్వభావజం వాక్యం, ఆ కాలానికి అనుకూలమైనటువంటి మాటలే కదా ఆయన చెప్పాడు. రాజనీతియుతమైంది, సాంత్వనయుక్తమైంది, ధర్మార్థ సహితమైనది అయినటువంటి వాక్యాల్ని పలకగా లక్ష్మణుడు చెప్పగా అప్పుడు రాముడు అంటున్నాడు, నిస్సంశయం కార్యమవేక్షితవ్యం క్రియా విశేషో హ్యనువర్తితవ్య నను ప్రవృత్తస్య దురాసదస్య కుమార కార్యస్య ఫలం నచించం. ఇప్పుడు నువ్వు చెప్పిన విధంగా సీతాన్వేషణ రూపమైన ప్రయత్నం మనం నిస్సంశయంగా చేయవలసిందే. అంతే తప్ప లక్ష్మణుడు మాటల్ని ప్రతి మాటని అంగీకరించాడు. లక్ష్మణ నువ్వు చెప్పింది నిజమే అన్నాడే గాని నేను చేయలేను, నాకు నిరాశగా ఉంది, ఇలాంటి మాటలు శ్రీరామచంద్రుడు అనలేదు. అధ పద్మఫలాశాక్షీం మైథిలీమను చింతయన్ ఉవాచ లక్ష్మణం రామ ముఖేన పరిసృష్యత. కానీ ఆయన మనసులో విషాదం ఉంది. దాన్ని కొంచెం ఆ విరహంతో ముఖం శుష్కించగా అంటున్నాడు లక్ష్మణుడితో, తర్పయిత్వా సహస్రాక్ష సలిలేన వసుంధరాం నిర్వర్తయిత్వా సస్యాని కృతకర్మ వ్యవస్థిత. ఇంద్రుడు తాను చేయవలసిన పని చేశాడు. చక్కగా వర్షాలు కురిపించాడు, భూమిని సంతృప్తి పరిచాడు, జీవజాలాన్ని అభివృద్ధిలోకి తెచ్చాడు. స్నిగ్ధ గంభీర నిర్ఘోషాః శైల ద్రుమ పురోగమాః విసృజ్య సలిలం మేఘాః పరిశ్రాంత నృపాత్మజ. ఈ మేఘాలు గర్జనాలు చేస్తూ మెరుపులు మెరుస్తూ కావలసినంత నీటిని భూమికి సరఫరా చేసి ఇప్పుడు అవి శాంతించిన ఈ మేఘాలు ఇంకా అవి నీటిని ఇవ్వాల్సిన అవసరం లేదు. నీలోత్పల దళశ్యామాః శ్యామీకృత్వా దిశో దశ విమదా ఇవ మాతంగాః శాంతవేగాః పయోధరాః. మదజలం స్రవించిన మాతంగాల వలె ఈ పయోధరాలు, ఈ మేఘాలు చక్కగా నీలోత్పల దళశ్యామాః నల్ల కలువల వంటి రంగు కలిగిన ఈ మేఘాలు ఇవ్వవలసిన వర్షాన్నంతటినీ ఇచ్చి భూమిని సంతృప్తిపరిచి ఇప్పుడు శాంతించినాయి. జలగర్భాః మహావేగాః కుటజార్జున గంధినః చరిత్వా విరతా సౌమ్య వృష్టివాత సముజ్జత. ఆ కుటజ పుష్పాలు, కేతకి పుష్పాల యొక్క వాసనను మొత్తం దశ దిశలా వ్యాపింపజేసినటువంటి వాయువు కూడా ఇప్పుడు ఇంకా మేఘాలు చల్లబడేసరికి ఈ వాయువు కూడా కొద్దిగా శాంతించిందయ్యా. అంటే క్రమక్రమంగా వర్షాకాలం సర్దుకొని వెళ్ళిపోయే విధానాన్ని చూపిస్తున్నాడు. ఘనానాం వారణానాంచ మయూరాణాంచ లక్ష్మణ నాద ప్రస్రవణానాంచ ప్రశాంత సహసానగా. మేఘాల గర్జనలు, ఏనుగుల గేంకారాలు, నెమళ్ల కేకారావాలు, సెలయేళ్ల గలగల ధ్వనులు అన్నీ ఇప్పుడు శాంతించినాయి. ఒక్క విషయం స్ఫురణకు వస్తున్నది కదా, సాధకుడి మనస్సులో ఈ భావన చేస్తే, ఈ ఋతుభావన చేస్తే శ్రీరాముడి ఈ మాటలు, శ్రీరాముడి ముఖతః వినిర్గతమైనటువంటి ఈ మాటలు వింటూ ఉంటే సాధకుడికి బలం కలిగి, ఆత్మధైర్యం కలిగి, తనని ఆటంకపరిచినటువంటి తన యొక్క సాధనా మార్గానికి ప్రత్యూహాలు కలిగించినటువంటి భావాలు పోయి నాకు నా సాధన ఫలించే దిశగా వెళుతున్నది అనే ఒక ఆత్మధైర్యం కలగటం కోసం ఈ మాటలు, ఈ ఋతువర్ణన, ఆ వెళ్ళిపోయేదాన్ని ఆయన వర్ణించి చెప్పాడు. ఇలా మనం భావించాలి. అభివృష్టాః మహామేఘైః నిర్మలాశ్చత్రసానవః అనులిప్తా ఇవ భాంతి
గిరయశ్చిత్రదీప్తిభి. ఈ పర్వతాలు చూడు శుభ్రంగా స్నానం చేసినాయి. 4 నెలల పాటు వర్షాలు కురిస్తే తమ మీద ఉన్న దుమ్మునంతటిని అవి అనులిప్త స్నానం చేసి ఆ దుమ్మునంతా పోగొట్టుకొని ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు పూసుకున్నాయి వంటికి స్నానానంతరం. ఏమిటవి? రంగురంగుల గైరికాది ధాతువుల్ని. దర్శయంతి శరన్నద్య పులినా నిశనైశనై. ఇంకా శరత్కాలం వచ్చేసింది కదా. క్రమంగా వర్ష ఋతువు నుంచి శరద్ ఋతువులోకి ఆ మార్పుని ఎంత చక్కగా నిజంగా ఆ ఋతువు వెళ్ళిపోవటం అది సామాన్యులు గుర్తించలేరు. కవిత్వంలో కవి గుర్తింపజేస్తున్నాడు. అది కవి యొక్క గొప్పతనం. సామాన్యుడు తన జీవన విధానంలో మునిగిపోతాడే తప్ప ప్రకృతిలో వీటిని గమనించేంత ఆ ప్రౌఢత్వం కానీ జ్ఞానం కానీ ఆయనకి ఉండవు. ఆ మామూలు వాళ్ళకి. కవి దృష్టి అదే. కావ్యాలు చదవటం వలన ప్రయోజనం ఇదే. మనస్సు ఏమవుతుంది? చక్కగా పరిపూతం అవుతుంది, పరిశుద్ధం అవుతుంది, నిర్మలం అవుతుంది, స్ఫటిక నిర్మలం అవుతుంది. అయ్యి తన కర్తవ్య ఉన్ముఖం అయ్యి తను సాధించవలసిన విషయంలో మరింత ముందుకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. అదే కావ్య ప్రయోజనం. మామూలుగా ఆధ్యాత్మిక విధానం కాక లౌకిక విధానాల్లో ఏ వ్యాపారము ఏ బోధనా వృత్తో మరొకటో అనుసరిస్తూ ఉన్నట్లయితే అందులో ఈ కావ్య పఠనం వల్ల వారు ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో నైపుణ్యం ఏర్పడుతుంది. ఇది కావ్యం యొక్క ప్రయోజనం. శివేతరక్షతయే. కావ్యం యొక్క ప్రయోజనం చెప్పారు కదా అలంకారికులు. శివ ఇతరమైన దాన్ని, అశుభమైన దాన్ని పోగొడుతుంది. ఎవరికి? వ్యక్తికి. ఏ వ్యక్తికి? కావ్యాలు పఠించడం అనే ఆయన ఏ ఉద్యోగ వ్యాపారం ఏ దేంట్లోనన్నా ఉండేవండి, కావ్య పఠనం వలన శివేతర క్షతి కలుగుతుందంటే ఇదే అర్థం. ఇంత లోతుగా మనం భావిస్తే మనకి ఆ కావ్య పఠన ప్రయోజనం స్పష్టంగా తెలుస్తుంది. దర్శయంతి శరన్నద్య పులినా నిశనైశనై. నెమ్మదిగా నదులు ప్రవాహం తగ్గిపోయి అక్కడక్కడ ఇసుక దెబ్బలు బయటపడుతున్నాయి. అది ఎలా ఉంది అంటే ఇక్కడ చక్కటి శృంగార రసపరమైనటువంటి పోలికని చెప్పాడు. నవసంగమ సంవ్రీడాక జఘనాని వయోషిత. నవసంగమంలో యోషిత స్త్రీలు తమ యొక్క ప్రయత్నరహితంగానే జగన భాగాన్ని ప్రదర్శించినట్లుగా నదులు తమ యొక్క పులినాల్ని జగనంతో పోల్చటం అనేది కవి సమయ ప్రసిద్ధం. ఇక్కడ వాల్మీకి దగ్గర నుంచే వచ్చింది. శాఖాసు సప్తఛద పదపానాం ప్రభాసు తారార్క నిశాకరాణం లీలాసు చైవోత్తమ వర్ణానాం శ్రియం విభజ్యాద్య శరత్ ప్రవృత్త. శరత్తు వచ్చేసింది ఇప్పుడు. ఇందాక నెమ్మదిగా వచ్చింది, ఇప్పుడు శరత్తు వచ్చేసింది. ఎంత చక్కటి నెమ్మదిగా నడక, వేగంగా గమనం ఎలా చూపిస్తున్నాడు. శరత్తు ఎలా వచ్చిందండి చూడండి. శరత్తు వస్తూ తన యొక్క శరలక్ష్మిని అన్నింట్లో ముందు అక్కడ పంపించేసి అవి ప్రకాశిస్తుండగా ఆ ప్రకాశంతో పాటు తను ఎక్కడెక్కడ ఆ 7 ఆకుల అరటి చెట్ల కొమ్మల్లో తన కాంతిని ప్రవేశపెట్టింది. అలాగే సూర్యుడు, చంద్రుడు, తారకల కాంతుల్లో తన శోభని ప్రవేశపెట్టింది. అలాగే గజముల యొక్క ఆ లీలల్లో తన శోభని ప్రవేశపెట్టి శరద్ ఋతువు నెమ్మదిగా వచ్చింది. సంప్రత్యనేకాశ్రయ చిత్రశోభ లక్ష్మీ శరత్కాల ఉపనీత సూర్యాగ్రహస్థ ప్రతిబోధితేషు సూర్యాగ్రహస్థ ప్రతిబోధితేషు పద్మాకరేష్వభ్యధికం విభాతి. శరత్కాల గుణములచే కలిగిన లక్ష్మి తెలుపు, ఎరుపు, నలుపు రంగులు గల తామర పువ్వులను ఆశ్రయించి ఉండటం చేత చిత్రకాంతి కలదై అగ్రహస్థ ప్రతిబోధితేషు. అగ్రహస్థం మొదటి కిరణాలు,
సూర్యాగ్రహస్థ ప్రతిబోధితేషు, ఎట్లాగా సూర్యుని తొలి కిరణాలు సోకగా విప్పారినటువంటి తామర పువ్వులలో అధికంగా శరలక్ష్మి ప్రకాశిస్తున్నది. శరత్తులో తామరలు విస్తారంగా, వర్షంలో అవి తమ శోభని కొంత వదిలిపెట్టుకొని అలా దిక్కులు దివాణం లేకుండా ఉన్నట్టుగా అలా పడున్నాయి. ఇప్పుడు వర్షాలు వెనకబట్టేసరికి ఇంకా తామరలు అద్భుతంగా తమ యొక్క విలాసంతో అవి వికసిస్తున్నాయి. వేటి వల్ల? అగ్రహస్థ ప్రతిబోధితేషు సంప్రత్యనేకాశ్రయ చిత్రశోభా శోభా లక్ష్మీకి శరత్కాల గుణోపనేత. సూర్యాగ్రహస్థ ప్రతిబోధితేషు పద్మాకరేష్వభ్యధికం విభాతి సప్తఛదానాం కుసుమోపగంధి షట్పాద బృందైరనుగీయమాన మత్తద్విపానాం పవనోనుసారి దర్పం వనేష్వభ్యధికం కరోతి. అది ఆ తర్వాత చంచంద్రకరస్పర్శ హర్షోన్మీలిత తారక అహో రాఘవతీ సంధ్యా జహాతి స్వయమంబరం. శరదృతువుని వర్ణించుకుంటూ ముగ్ధ మనోహరంగా పాఠకుల దృష్టిని అటు ఇటు, చదువరుల దృష్టిని ఎటు పోనీయకుండా కేవలం శరత్తు ఋతువు యొక్క గంభీర ఆహ్లాదకరమైన అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి భావాలతో చదువరుల మనస్సుల్ని ముంచెత్తేసి అద్భుతంగా ఒక మాట చెప్తున్నాడు. చంద్రకర స్పర్శ హర్షోన్మీలిత తారక అహో రాఘవతి సంధ్యా జహాతి స్వయమంబరం. ఇందాక నవసంగమ సంవ్రీడా జగనాని వయోషిత అన్నట్టుగా ఇక్కడ కూడా ప్రకాశిస్తున్నటువంటి చంద్రుని యొక్క కరస్పర్శల చేత ఆకాశంలో తారకలు ఉన్మీలించినాయి. అప్పుడిక తారకలు ఎప్పుడైతే చంద్రుడు తారకలు చంద్రకాంతిలో తారకలు మిలమిలా మెరుస్తూ కనబడుతున్నాయో అప్పటిదాకా ఉన్నటువంటి అక్కడే ఉన్నటువంటి సంధ్యా రాగం, సంధ్యాకాలంలో ఉన్న రక్తిమ ఎరుపు ఆ జహాతి స్వయమంబరం, స్వయంగా తానే ఇక ఆకాశాన్ని విడిచిపెట్టి ఆకాశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరు? రాఘవతి. ఎరుపు రంగు కలిగినటువంటి సంధ్యాకాలం అయిపోయింది, సంధ్య నిష్క్రమించింది, చంద్రుడు వచ్చాడు, తారకలు వికసించినాయి. శరదృతువులో రాత్రి అద్భుతంగా ప్రకాశించబోతున్నది, వెలగబోతున్నది అని రాత్రిని వర్ణిస్తూ ఈ శ్లోకం చెప్పాడు వాల్మీకి. ఏమని? చంద్ర కరస్పర్శ హర్షోన్మీలిత తారక అహో. ఈ అహో అనే శబ్దం వల్ల ఇక్కడ మహాకవి ఏదో మరొక అర్థాన్ని సూచిస్తున్నాడు అని, లేకపోతే అని అక్కడ అహో అనే ఆశ్చర్యార్థకాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదు. అది ఒక్కటే మనకు బాగా అక్కడ అక్కులులాగా దొరుకుతుంది. అహో రాఘవతి సంధ్యా జహాతి స్వయమంబరం. నవసంగమ ఇష్టురాలైనటువంటి నాయిక అప్రయత్నంగానే జగనభాగ దర్శనం కలిగించినట్లుగా ఇక్కడ ఈ సంగతి చెప్పేసరికి మరొక అద్భుతమైన దృశ్యం రసికులైనటువంటి ప్రేక్షకులకి మనస్సులో కనిపిస్తుంది, వికసిస్తుంది, ఆలోచనకి వస్తుంది. అది ఏమి అంటే చంద్ర కరస్పర్శ హర్షోన్మీలిత తారక. చంద్రుడు ఉదయించాడు, రాత్రి సమయం వచ్చింది. ఆ చంద్రకిరణాల చేత నాయిక యొక్క కంటిలో ఉన్న తారకలు వికసించినాయి. అంటే ఆమె కంటిలో వెలుగు ప్రకాశించింది, ఆమె ఆనందమయ స్వరూపిణి అయినది. అటువంటి కంటిలో తారకలు ప్రకాశిస్తూ ఉండగా ఆమె ఆ తారకలతో పాటు రాఘవతి నాయకుడి మీద రాగం, అనురాగం,
కామోద్రేకాన్ని కూడా ఆ కంటిలో తారకలు ప్రకాశించటం అనే కళ్ళ కాంతిలో ఆ ఆ రాగత్వం అది అనురాగం కనపడుతున్నది. కనపడి ఆవిడేం చేసింది, స్వయంగా తానే ముందే ఆ ప్రయత్నాన్ని ప్రారంభించి జహాతి స్వయమంబరం, తనకు తానే అంబరం వస్త్రమును జహాతి విడిచిపెట్టేసింది, పరిత్యజించింది. ఇది ఒక అద్భుతమైన శృంగార రస సందర్భమైనటువంటి విషయం. దీన్నే దీన్ని ఏమంటారంటే అలంకార పరికర సమాసోక్తి పరిస్ఫూర్తి ప్రకృతే అప్రకృతస్య చేత్ అయమైంద్రియ ముఖం పశ్య రక్తశంబతి చంద్రమా. ఇప్పుడు దీన్ని సమాసోక్తి అంటారు. సమాసం కలిపి చెప్పటం, దాన్ని దీన్ని కలిపి చెప్పేయటం, సమసింపజేసి చెప్పేయటం అన్నమాట. ఏమిటి అర్థం ఇక్కడ అంటే, ప్రస్తుతాన్ని చెబుతుంటే ఇంకొకటేదో లోపల మనసులో గుర్తుకు రావాలి. ఎవరికి గుర్తొస్తుంది? ఆ అనుభవాన్ని ఇంతకు పూర్వం ఎవరైతే చవి చూశారో వాళ్ళకి గుర్తొస్తుంది. అందరికీ గుర్తు రాదు. రసహృదయం కలిగిన వాళ్ళకే గుర్తొస్తుంది. ఆలంకారిక ఆలోచన భావ సందర్భ శుద్ధి ఉన్న వారికే అది గుర్తు వస్తుంది తప్ప తదితర సామాన్య జనానికి ఆ దృష్టి రాదు. అయం ఐంద్రీ ముఖం పశ్య, ఇక్కడ ఐంద్రీ అనే స్త్రీలింగ శబ్దాన్ని ప్రయోగించడం వలన నాయిక ప్రసక్తి వస్తుంది. రక్తశుంబతి రక్త పుంలింగ శబ్దం, చంద్రమా చంద్రుడు అంటే స్త్రీ పుంస, నాయిక నాయక ప్రసక్తి రావటం వలన చంద్రుడు రక్తుడై ఐంద్రియ ముఖాన్ని, ఐంద్రి అనే నాయిక యొక్క ముఖాన్ని చుంబిస్తున్నాడు అనే అర్థం స్ఫురిస్తోంది. అలాగే ఇక్కడ కూడా నాయిక స్వయం జహాతి స్వయమంబరం, అహో రాఘవతి సంధ్యా జహాతి స్వయమంబరం, చంచంద్ర కరస్పర్శ హర్షోన్మిహిలిత తారక, అహో రాఘవతి సంధ్యా జహాతి స్వయమంబరం. ఈ విధంగా స్వామివారు ఆ శరదృతువుని వర్ణించి, సంతృప్తికరంగా శరదృతువుని వర్ణించి, ఇప్పుడు మళ్ళీ ఆయనకి ప్రస్తుతం విషయం గుర్తు వచ్చింది అంటున్నాడు. ఇయం సా ప్రథమా యాత్ర పార్థివానాన్ నృపాత్మజ నచ పశ్యామి సుగ్రీవం ఉద్యోగం వా తథావిధం. ఈ సుగ్రీవుడు ఎక్కడ ఈ యుద్ధ ప్రయత్నం ఏమి చేసినట్టు కనపడటం లేదే. ఆ యుద్ధ సన్నద్ధులు కాదగిన సమయం కదా ఇది. మరి సీతాన్వేషణ ప్రయత్నం ఎంతవరకు వచ్చిందంటావు? మనమేమో ఇక్కడ ఈ మాల్యవంత పర్వతం మీద, కొండ మీద కూర్చున్నాం, చెట్ల మధ్యలో కూర్చున్నాం. ఆ నగరంలో ఆయన ఏం చేస్తున్నాడో, ఆ యుద్ధ వాతావరణం ఏమైనా సైన్య సమీకరణం జరుగుతున్నదా లేదా? చత్వారో వార్షికా మాసాగతాగా, 4 వర్ష ఋతువు మాసాలు వెళ్ళిపోయినాయి. వర్ష శతోపమాహ, ఇది ఎలా ఉంది అంటే నాకు 4 నెలలు ఒక 100 సంవత్సరాలు గడిచినట్లుగా, నాకు 4 మాసాలు 100 ఏళ్లలాగా గడిచినట్లుగా అనిపిస్తుంది. ఎందుకని? మమ శోకాభిభూతస్య సౌమ్య సీతాం అపశ్యత. సీతా విరహం 4 నెలలు కాదయ్యా, 100 సంవత్సరాల నుంచి నాకే బాధ ఉన్నట్టు అనిపిస్తున్నది. చక్రవాకీవ భర్తారం పృష్ఠతోనుగతావనం విషమం దండకారణ్యం ఉద్యానమివయాగత. దండకారణ్యంలోకి ఒక పూలతోటలోకి వచ్చినట్టుగా వచ్చేసిందే అమ్మవారు నాతోటి. మరి ఆ విరహం నాకు ఎలా ఉంటుందంటావు? ప్రియా విహీనే దుఃఖార్తే కృతరాజ్యే వివాసితే కృపాం న కురుతే రాజా సుగ్రీవో మయి లక్ష్మణ. నా మీద ఓ లక్ష్మణ, ఈ సుగ్రీవుడికి ఎందుకని దయ కలగట్లేదంటావు? ఆయన పనుల్లో ఆయన నిమగ్నమై ఉన్నాడే.
ఈ దురాత్ముడైనటువంటి వానరరాజు సుగ్రీవుడు తనలో ఈ రాముడు రాజ్యం పోగొట్టుకున్నాడు, బలశాలి అయిన రావణాసురుడి చేత భార్యాపహరణ రూపమైన ధిక్కారం చేయబడ్డాడు, దీనుడు, దూరంలో ఎక్కడో ఇల్లు ఉన్నవాడు, ఆ ఇల్లు విడిచి ఎంతో దూరం వచ్చాడు, కాముకుడు, నన్ను శరణు చచ్చాడులే, ఎక్కడికి వెళ్తాడు, నేను తప్ప ఆయనకి శరణం ఎవరున్నారు అని ఈ విధంగా అనుకుని నన్ను ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నాడు అంటావా? అదే చెప్తున్నాడు. అనాథ కృతరాజ్య అయం రావణేన చ దర్శిత దీన దూరగృహ కామి మాంచైవ శరణం గతః ఇత్యేతై కారణై సౌమ్య సుగ్రీవస్య దురాత్మనః అహం వానరరాజస్య పరిభూతః పరం తప. ఆ విరహం ఆయనకి స్వామివారికి అలా అనిపిస్తున్నది. సుగ్రీవుడి మీద కొంచెం చిరాకు వచ్చింది. సకాలం పరిసంఖ్యాయ సీతాయ పరిమార్గణే కృతార్థ సమయం కృత్వా దుర్మతిర్నర నావబుజ్యతే. ఆ సుగ్రీవుడు ఆయన చూస్తే దుర్మతిలాగా ఉన్నాడే, నన్ను ఏ విధంగా తప్పుగా అర్థం చేసుకున్నట్టు కనపడుతున్నాడు, నా వలన ఉపకృతుడయ్యాడా అంటే నా వలన ఉపకారం పొందాడా? ఏమని వాగ్దానం చేశాడు? నీకెందుకు సీతను నేను వెతికి తీసుకొస్తానని వాగ్దానం చేశాడా? ఇప్పుడు అందులో శరత్కాలం అదనగా పేర్కొన్నాడా? ఇప్పుడు శరత్కాలం వచ్చినా ఏమాత్రం నా వంక చూడటం లేదేమి, అసలు నా విషయం పట్టించుకోవట్లేదేమి? త్వం ప్రవిశ్య చ కిష్కింధాం, వెళ్ళు, నువ్వు కిష్కింధలోకి వెళ్ళు, బ్రూహి వానర పుంగవం, వెళ్ళు ఆ వానర పుంగవుడితో చెప్పు, మూర్ఖం, ఆ సుగ్రీవుడే మూర్ఖుడిలాగా కనపడుతున్నాడు, గ్రామ్య సుఖే సక్తం సుగ్రీవం వచనాన్మమ, నా మాటగా చెప్పు. కోపం వచ్చింది, చిరు కోపం వచ్చింది స్వామివారికి. త్వం ప్రవిశ్య చ కిష్కింధాం బ్రూహి వానర పుంగవం మూర్ఖం గ్రామ్య సుఖే సక్తం సుగ్రీవం వచనాన్మమ. ఈషత్ కోపిత హృదయంతో అంటున్నాడు, ఏమని? అర్ధినాం ఉపపన్నానాం పూర్వంచాప్యుపకారిణాం ఆశాం సంసృత్య యోగంతి సలోకే పురుషాధమః. ఎవడు పురుషాధముడు అంటే మాట ఇచ్చి మాట తప్పిన వాడి కంటే అధముడు ఇంకొకడు ఎవడు లేడు. శుభం వా యది పాపం వా యోగి వాక్యముదీరితం సత్యేన పరిగృహ్ణాతి సవీర పురుషోత్తమ. మంచైనా చెడ్డైనా ఒక మాట చెప్పి దానిని ఎవడైతే నిలబెట్టుకుంటాడో వాడే పురుషోత్తముడు, ఎవడైతే దాన్ని భగ్నపరుస్తాడో వాడు పురుష అధముడు. ఇప్పుడు ఈ సుగ్రీవుడు మూర్ఖుడుగా కనిపిస్తున్నాడు. కృతార్థాహ్యకృతార్థానాం మిత్రాణం న భవంతి ఏ. మిత్రుడు వల్ల ఉపకారం పొందినా తిరిగి వాళ్ళకి అవసరమైనప్పుడు ఉపకరింపనటువంటి కృతజ్ఞులు ఉంటారే, చేసిన మేలు మర్చిపోయేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ మాంసాన్ని జంతువులు కూడా తాన్ మృతానపి క్రవ్యాదా కృతజ్ఞాన్నోపభుంజతే. వాళ్ళ మాంసాన్ని ఇదే భావం లోకంలో వ్యాప్తిలో ఉంది. అటువంటి కృతజ్ఞుల మాంసాలని ఎవరు, మాంసం తినే జంతువులు సైతం ముట్టవు అనే అపప్రద లోకంలో ఉన్నది. నూనం కాంచన పృష్ఠస్య వికృష్టస్య మయా రణే ద్రష్టుమిచ్చతి చాపస్య రూపం విద్యుద్గణోపమం. నేను యుద్ధంలో బంగారంతో అలంకరింపబడిన వెనక భాగం కలిగిన మెరుపు తీగలాగా ఉన్నటువంటి నా వింటిని ఆకర్షించటాన్ని తప్పకుండా చూస్తాడు. అంటే నెమ్మదిగా హెచ్చరిక, వెళ్ళు, నువ్వు లక్ష్మణుడు ఇందులో దాచడానికి ఏం వీల్లేదు. ఇక్కడ స్వామి ఏం చెప్పాడో ఇవన్నీ అక్షర తప్పకుండా తూచా తప్పకుండా పొల్లిపోకుండా సుగ్రీవుడి మొహం మీద అప్పచెప్పాల్సిందే. ఘోరం జాతల నిర్ఘోషం క్రుద్ధస్య మమ సంయుగే నిర్ఘోషమివ వజ్రస్య పునఃసంశ్రోతుమిచ్చతి. నా అల్లెత్రాటిని నేను ఒక్కసారి ఇలాగ మీటితే వజ్రాయుధపు ధ్వని వలె ఆ భయంకరమైన మోతను సుగ్రీవుడు మళ్ళీ వినాలని అనుకుంటున్నాడా?
కామమేవం గతేప్యస్య పరిజ్ఞాతే పరాక్రమే త్వత్సహాయస్య మే వీర న చింతా స్యాత్ నృపాత్మజ. హే వీర, సాల వృక్షాల్ని నరకటం, వాళ్ళని చంపటం, ఈ మొన్న వాని వల్ల నా శక్తి సామర్థ్యాలు ఏమిటో ఆ సుగ్రీవుడికి తెలిసొచ్చినాయి కదా. నువ్వు నాకు సహాయుడు అయి ఉండటం కూడా ఆయనకి తెలుసు కదా. ఇప్పుడు ఈ విషయాలను ఎందుకు ఆయన లెక్కలోకి తీసుకొని సరిగ్గా గుర్తించి గౌరవించి నాకు ఇచ్చిన మాట నిలబెట్టలేకపోతున్నాడు అని కోపం వస్తున్నది సుగ్రీవుడి మీద స్వామివారికి. యదర్థమయమారంభ కృత పరపురంజయ సమయం నాభిజానాతి కృతార్థ ప్లవగేశ్వర. తనతో స్నేహం చేయటం, వాళ్ళని చంపటం, ఇవన్నీ ఎవరి కోసం చేశాను అనుకుంటున్నాడు? తన కోసమే కదా చేసింది. కృతకృత్యుడైన ఈ వానరేశ్వరుడు దానికి బదులుగా తాను ఇచ్చినటువంటి మాటని గుర్తు పెట్టుకొని దాన్ని అమలు జరపటం లేదు. వర్షా సమయ కాలంతు ప్రతిజ్ఞాయ, వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత నీకు సహాయం చేస్తాను, నీ పని ఏమిటో నేను చూస్తానని అప్పటిదాకా వాయిదా వేసి వ్యతీతాశ్చతురో మాసాన్ విహరన్ అవబుజ్యతే. 4 మాసాలు వెళ్ళిపోయినా కూడా, షరత్తు వచ్చేసినా కూడా ఆయన ఏమి నావబుజ్యతే లెక్క చేయట్లేదేమి. సామాత్య పరిషత్ క్రీడన్ పానమే ఉపసేవతే శోకదీనేషు నస్మాసు సుగ్రీవ కురుతే దయాం. తన బంధువులు మంత్రులతో హాయిగా తిరుగుతున్నాడా? సదా మద్యపాన మత్తుడై ఉన్నాడా? పానమేవోపసేవతే, ఎప్పుడు మదిరాపానం చేస్తున్నాడా? శోకదీనేషు నాస్మాసు సుగ్రీవ నకురుతే దయాం. నేను శోకదీనుడిగా ఉన్నానే, ఆ మాత్రం నా మీద జాలి దయ లేవా ఆ సుగ్రీవుడికి? ఉచ్యతాం గచ్చ సుగ్రీవ త్వయా వత్స మహాబల. సుగ్రీవ త్వయా ఉచ్యతాం, వెళ్ళి నువ్వు సుగ్రీవుడితో చెప్పు. మమ రోషస్య యద్రూపం బ్రూయాశ్చైవమిదం వచః. నా కోపం ఎటువంటిదో ఈ నా కోపాన్నంతా వెళ్ళి వివరించి వర్ణించి చెప్పు. ఏమని చెప్తావు? నచ సంకుచిత పంధ ఏన వాలి హతో గత. ఇది భయంకరమైనటువంటి మాట స్వామివారి నోట. ఏమని? నచ సంకుచిత పంధ, మూసుకుపోలేదు మార్గం. ఏ మార్గం? ఏ మార్గంలో అయితే వాలి స్వర్గానికి వెళ్ళాడో ఆ మార్గం ఇంకా తెరిచే ఉంది. అంటే ఆయన వెనకాల ఇంకా వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? ఎవరు లేరు, ఒక సుగ్రీవుడే. అంటే నువ్వు గనక మాట తప్పితే నా కోపానికి నువ్వు గురి కావలసి వస్తుంది అని పూర్తిగా నిన్ను నేను సంహరిస్తాను అనలేదు, అనడు స్వామి. కోపం అలా తెచ్చుకొని ప్రదర్శిస్తాడు అంతే. నచ సంకుచిత పంథ ఏన వాలి హతో గత సమయే తిష్ట సుగ్రీవ సమయే తిష్ట. నువ్వు ఇచ్చినటువంటి మాట ఏదో దాన్ని నిలబెట్టుకో. మా వాలి పదమన్వగాగా, వాలి వెళ్ళిన మార్గంలో నువ్వు వెళ్ళవద్దు. ఇది కొంచెం ఉన్నత స్థాయిలో చేసే హెచ్చరిక. సామాన్యుడికి ఈ డొంక తిరుగుడు మాట అర్థం కాదు. సుగ్రీవుడికి ఎందుకు అర్థం కాదు? మొదట విన్న క్షణం అర్థం కాదు, కానీ మరుక్షణం మత్తు దిగిపోయినాక అర్థమైపోతుంది. ఏకయేవ రాణే వాలి శరేణ, ఏకయేవ రణే వాలి శరేణ నిహతో మయా. యుద్ధంలో నేను బాణం ప్రయోగిస్తే ఏకయేవ వాలి హత, వాలి ఒకడే మరణించాడు. కానీ సత్యము తప్పిన నిన్ను ఒక్కడే కాదు, నీ బంధువులతో కూడా సమూలంగా త్వాంతు సత్యాదతిక్రాంతం హనిష్యామి సబాంధవం. ఇంత తీవ్రమైన కోపం వచ్చింది స్వామివారికి. ఏకయేవ రణే వాలి శరేణ నిహతోమయ. యుద్ధంలో అందరినీ విడిచిపెట్టి ఒక్క వాలినే సంహరించా. ఈసారి యుద్ధం కనుక వచ్చినట్లయితే నువ్వే కాదు, నీ మొత్తం వానర జాతి, ఒక్క హనుమంతుడు మిగతా అందరూ నా బాణానికి గురిగాక తప్పదు. అంత కోపంగా చెబితేనే కానీ
సుగ్రీవుడిలో వేడి కలగదు, ఆయన కార్యోన్ముఖుడు కాడు. అప్పుడు గాని స్వామివారి యొక్క ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? అమ్మవారి విరహం వలన ఆ విరహాన్ని భరించలేక ఆయన ఆ విరహార్తి ఈ విధంగా మరొక రూపం ధరించి సుగ్రీవుడి మీద కోప ప్రదర్శనానికి మూల కారణమైంది అని మనం నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చును. తదేవం విహితే కార్యే యద్ధితం పురుషర్షవ తతద్బ్రూహి నరశ్రేష్ఠ త్వం త్వర కాలవ్యతిక్రమ. ఇంకా చెప్పు, కాల విలంబనం చెయ్యవద్దు. మనం చెప్పకుండా ఊరుకున్నాం అనుకో, ఎందుకండి అక్కర్లేదు, సుగ్రీవుడు ఆయనకేం తెలియదా, అంత కృతజ్ఞుడా, చేస్తాడు సమయం వచ్చినప్పుడు, మీరంత తొందరపడితే ఎలాగా? ఇలా మాట్లాడేవాళ్ళు ఈ లోకంలో ఇవాళ ఉంటారు. మనం ఏది మాట్లాడినా దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. రామాయణానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేరు, ఉన్నారు. కాబట్టి సుగ్రీవుడు ఇలా అనొచ్చు కదా, రాముడు ఎందుకు తొందరపడాలి? రాముడు తొందరపడవలసిందే. లేకపోతే సుగ్రీవుడు ఇంకా కాలక్షేపం చేస్తే, కాలయాపన చేస్తే అది సరి అయినటువంటి ఉచితమైన పద్ధతి కాదు అని చెప్పటమే విధానం తప్ప మరొకటి కాదు. తదేవం విహితే కార్యే యద్ధితం పురుషర్షభ తతద్బ్రూహి నరశ్రేష్ఠ త్వర కాలవ్యతిక్రమ. ఇప్పుడు నువ్వు ఏది హితమో దాన్ని సుగ్రీవుడికి నువ్వు చెప్పు. నేను చెప్పిందే చెప్పాలని రూలేం లేదు, కానీ ఇంకా నువ్వు కూడా ఏమనుకుంటున్నావో, ఏది ఉచితం అనుకుంటున్నావో ఆ మాటలు సుగ్రీవుడితో చెప్పు. లక్ష్మణ కురుష్వ సత్యం ఇవ నరేశ్వర ప్రతిశ్రుతం ధర్మం అవేక్ష శాశ్వతం. నాకు మా వాలినం ప్రేత్య గతో యమక్షయం త్వమద్య పశ్యే మమ చోదితైశ్వరై అని తన అన్న కోపం పెళ్ళుబుకుతూ ఉండగా దీనుడై ప్రలాపం చూసి నరనాథుడు తీవ్ర పరాక్రమశాలి అయిన లక్ష్మణుడు సుగ్రీవునిపై మిగులు ఆగ్రహించను. అన్న మాటలు విని నిజంగా లక్ష్మణుడికి కోపం నిజంగా వచ్చేసింది. సపూర్వజం తీవ్ర వివృద్ధి కోపం లాలప్యమానం ప్రసమీక్ష దీనం చకార తీవ్రామతి ముగ్రతేజాక హరీశ్వరే మానవ వంశనాథ. లక్ష్మణుడికి ఆయనకి లోపల ఉంది కోపం, కానీ తొందరపడి ముందు బయట పడలేదు. ఇప్పుడు ఎప్పుడైతే అన్నగారు ఈ విధంగా తీవ్రమైనటువంటి పురుష పదాలతో సుగ్రీవుణ్ణి ఇలా వెళ్ళి నేను అన్నానని చెప్పు, బెదిరించు, ఇంక నువ్వు గనక మాట నిలుపుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, వాలి ఒక్కడే కాదు ఈసారి చాలా మంది మరణిస్తారు అని కూడా చెప్పు అని ఈ మాటలు చెప్పేసరికి నిజంగా కోపం వచ్చేసింది ఆ లక్ష్మణుడికి. ఆయనకి ఎప్పుడు కోపం, అసలు రాముడు చెప్పకపోయినా, ఈ మాటలు చెప్పకపోయినా ఈయన స్వతంత్రంగా వెళ్ళి సుగ్రీవుడితో చెప్పేసే స్వభావం గలవాడు లక్ష్మణుడు. కానీ ఇంకా ఇప్పుడు అన్నగారే ఆ మాట చెప్పేసరికి ఆయనకి ఏ విధమైనటువంటి అనుమానం కలగలేదు. సపూర్వజం తీవ్ర వివృద్ధ కోపం లాలప్యమానం ప్రసమీక్ష దీనం చకార తీవ్రామతి మగ్రతేజాక హరీశ్వరే మానవ వంశనాథ. ఇప్పుడు ఇంకా అన్నగారి మాట విని లక్ష్మణుడు కిష్కింధకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఏ విధంగా మాట్లాడాడు అనే విషయాన్ని గురించి మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.